యాక్టింగ్‌కి, నిత్యాకి ఉన్న రిలేషన్ గాని, ఆ అనుబంధం ఎప్పటి నుంచి ఎన్నేళ్ళు? ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ నాకు అయింది? 4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ హ్మ్. చేశాను హ్మ్. హ్మ్. యాక్టింగ్. అండ్ నా సెకండ్ ఆర్ థర్డ్ మూవీ వాజ్ 'అంజి'. అవును. అది మేము 6 ఇయర్స్ షూట్ చేసాము. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యాహ్! అంటే మై ఎంటైర్ లైఫ్ ఐ వాజ్ ఎన్ యాక్టర్. సో, నా ఐడెంటిటీ నుంచి యాక్టింగ్‌ని సెపరేట్ చేసి చూడడం నాకు ఐ కాంట్ ఇమాజిన్ దట్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీ ఫస్ట్ మూవీ 'అంజియేనా' లేకపోతే వేరేదుందా? లేదండి. 'ముత్యాల సుబ్బయ్య' గారిది చేశాను. అంతే అవన్నీ చిన్న చిన్న రోల్స్ అన్నమాట. హ్మ్. హ్మ్. సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ వాస్ ఓన్లీ ప్రాబబ్లీ 'అంజి'. దాని తర్వాత 'నీలిమేఘాలు' ఇలాంటివి చేశాను. ఓకే. బట్ 'దేవుళ్ళు' ఈస్ వాట్ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే. ఓకే. యాహ్! అంటే దేవుళ్ళ గురించి మనం తర్వాత యాహ్! మాట్లాడుకుందాం. సో, ఒక్కసారి అలా 'అంజిని' టచ్ చేసొస్తే, యాహ్! సో, ఇప్పటికే టీవీలో ఏసిన టీఆర్‌పీ రేటింగ్ బీభత్సంగా ఉంటది. యాహ్! అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని అనుకునే సినిమాల్లో 'అంజి' ఒకటి. యాహ్! సో, అప్పట్లో ఆ గ్రాఫిక్స్ అదంతా లాస్ట్ క్లైమాక్స్ ఆ శివుడిది అదంతా. బట్ మీ వరకు చూస్తే ఇప్పుడు మీరన్నారు 6 ఇయర్స్ మేము షూట్ చేసాము అని చెప్పేసి. బట్ ఏ ఇయర్‌లో మీరు స్టార్ట్ చేశారు? ఆ సినిమా అయ్యేసరికి పెద్దలైపోయారు కదా మీరు. డెఫినెట్‌లీ మొత్తం అండి. అంతా. అంటే ఆడపిల్లల్లో ఇంకా ఆ చేంజ్ ఓవర్ కొంచెం మేనేజ్ చేయగలిగారు. బట్ దేర్ వర్ 3 బాయ్స్ ఆల్సో. హ్మ్. అండ్ దే గ్రూ సో టాల్. అక్షయ్ రెడ్డి అని ఒక అబ్బాయి స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉండేవాడు. బట్ లాస్ట్ షెడ్యూల్ అప్పటికి చిరంజీవి గారంత అయిపోయాడు హైట్. సో, గడ్డాలు, మీసాలు వచ్చేసి చాలా మందికి డూప్ పెట్టుకున్నారు హ్మ్. మూవీలో. హ్మ్. బట్ ఆ టైంలో ఆ లెవెల్‌కి గ్రాఫిక్స్ వాడి చేయడం ఐ థింక్ 'అంజి' ఒక్కటే. అవును. అట్‌లీస్ట్ ఇండియాలో అయితే ఇంకా వేరేవేవి నాకు తెలిసి రాలేదు. సో, డెఫినెట్‌గా ఇట్ టుక్ టైమ్ అండి. అండ్ ఆల్ ది లీడ్ యాక్టర్స్ నమ్రత గారు గాని, చిరంజీవి గారు గాని, నాగబాబు గారు కానీ, తిను ఆనంద్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ have maintained their look consistently through all those years. So I think that's amazing. It's like మీరన్నట్టు అసలు అది ఫ్లాప్ ఎందుకయిందో తెలీదు. ఇట్ వాస్ వెరీ ప్రోగ్రెసివ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ప్రాబబ్లీ. బట్ మీరెలా మెయింటైన్ చేశారు ఆ 6 ఇయర్స్? అంటే అనుకున్నారా? ఏంటి ఒక సినిమా ఇన్ని సంవత్సరాలు తీస్తారా? అంటే ఆ వయసులో అంటే నిత్య గారు చిన్న వయసులో సినిమా షూటింగ్‌లు వెళ్తాం కొత్త. యాహ్! అందులోనూ చిన్నప్పుడు మనకి చాలా ఆలోచనలొస్తా ఉంటాయి. యాహ్! ఏంటి సినిమా ఇన్ని సంవత్సరాలు తీస్తారు, 6 సంవత్సరాలు తీశారు. ఇలాంటియేమన్నా థాట్స్ వచ్చాయా? ఇలా అలాగేమన్నా అనుకున్నారా? ఆ టైంలో నేను అది సైన్ చేసినప్పుడు చిరంజీవి గారి సినిమాలు నేను ఆ కార్నర్‌లో ఒక ఫ్లవర్ వాజ్ క్యారెక్టర్ ఉన్నా పర్వాలేదు అని అన్నట్టు చేశారు. అని చేశాను. ఓకే. బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ నాకు 2 నందులొచ్చాయి. ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. హ్మ్. సో, చిరంజీవి గారు అదే అనేవాళ్ళనమాట లాస్ట్ షెడ్యూల్‌లో. ఇంకా డిలే చేస్తే నిత్య సెకండ్ హీరోయిన్‌గా అయిపోతది 'అంజులో' అని. ఐ విష్ దట్ హ్యాపెండ్. ఇట్ వుడ్ హావ్ బీన్ అ గుడ్ లాంచ్ ప్యాడ్ ఫర్ మీ. యెస్. యెస్. బట్ ఐ నెవర్ వండర్డ్ అండి. నాకు 'అంజి' సెట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్డ్ విత్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్. మాకు సెట్‌లో మమ్మల్ని ఎంత ప్యాంపర్ చేసేవాళ్ళో, షూట్ తర్వాత అంత డిసిప్లిన్ చేసేవాళ్ళనమాట. హి యూజ్డ్ టు మేక్ ష్యూర్ దట్ వి స్టడీడ్, డిడ్ అవర్ హోమ్ వర్క్స్ అండ్ ఆల్ ఆఫ్ థాట్. ఇంకొన్ని రోజులు తీస్తే బావుండనిపించింది యాక్చువల్లీ. ఇప్పటికే ఇంకెన్నేళ్ళండి? ఇంకో 10 ఏళ్ళు తీస్తే బావుంటదనుకుంటున్నారా? ఇంకో 10 ఇయర్స్. ఇట్ వాస్ దట్ మచ్ ఫన్ ఆన్ సెట్. అబ్బా! మరీ దారుణం అసల. ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఇంకెలా ఉంటాయి మీకు మామూలుగా? మరి ఆ ఏజ్ అలాంటిది కదా! దారుణమైన ఆలోచనలే వస్తాయి. అంటే 6 ఇయర్స్ అంటే మామూలుగా కంటిన్యూయేనా? లేకపోతే కొంచెం షెడ్యూల్‌కి ఆ! ఏమన్నా గ్యాప్ వచ్చిందా? డెఫినిట్‌గా షెడ్యూల్స్‌లో చేశాము. అంటే ఎవ్రీ ఇయర్ మేబీ ఒక 20 డేస్ ఆర్ 40 డేస్ వి యూజ్డ్ టు షూట్ కంటిన్యూయస్‌లీ. మోస్ట్‌లీ కేరళలోనే అయింది. హ్మ్. ఇక్కడ స్టూడియో సెట్ వేసినప్పుడు ఇయర్‌లీ ఒక 2 షెడ్యూల్స్ చేసేవాళ్ళం అలా.